ఆత్మసిద్ధి ప్రకరణం. ఉత్పన్నేపి విరాగే వినా ప్రబోధం సుఖం న స్యాత్ న భవేత్ గురూపదేశాత్ తస్మాత్ గురుమాశ్రయేత్. కావలసినటువంటి మినిమం క్వాలిఫికేషన్స్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడాము. శమధమాది షట్క సంపత్తి, శమధమాది షట్క సంపత్తి, నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరక్తి, తర్వాత ముముక్షత్వం. ఈ 4 సాధన చతుష్టయం. ఈ 4 ఉంటేనే వేదాంత జ్ఞానం, అద్వైత జ్ఞానం కానీ వంట పడుతుంది, లేకపోతే పట్టదు. ఎందుకంటే అందరికీ పట్టేట్టయితే లక్షల మంది ఇప్పటికి రామకృష్ణ మఠం సినిమా విషయం లెక్చర్స్ విన్న వాళ్ళు అందరూ ముక్తులైపోయి ఉంటారు. అది నోట్లలో కోట్లలో ఒకరికి అది అందుతుంది. కాబట్టి ఈ సమధమాది షట్క సంపత్తి, నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరక్తి అండ్ ముముక్షత్వం, ఈ 4 ఎట్లా వస్తాయి? వీటికి ఏంటి ప్రీ రిక్విజిట్స్ అంటే ఇంతకుముందు చెప్పారా శంకరాచార్య గారు, స్వవర్ణాశ్రమ ధర్మాచరణ, మీకుండేటువంటి బాధ్యతలు, మీకుండేటువంటి ఆశ్రమాల్లో అంటే గృహస్థాశ్రమం కానీ వానప్రస్థాశ్రమం కానీ, లేదా మీకుండేటువంటి వర్ణాశ్రమ ధర్మ బాధ్యతలు తీరుస్తూ ఉంటే తపశ్చర్యలతో, తర్వాత హరితోషణేన భక్తితోటి, అంటే భక్తి జ్ఞాన వైరాగ్యములు 3 ఉన్నప్పుడే పైకి వెళ్ళే ప్రసక్తి వస్తుంది. ఆ క్వాలిటీస్ ఉండాలి. ఊరికే పుస్తకాలు చదివితే ఏం రాదు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ ఉన్నా కూడా గురువు ఉండాలి. విరక్తుడైనను తత్వజ్ఞానము లేని సుఖం లేదు. బైరాగులు ఉంటారు, మీరు చూసి ఉంటారు చాలా చోట్ల. వాళ్ళు తిరుగుతుంటారు బైరాగులు, కానీ వాళ్ళకి నిజంగా తత్వజ్ఞానం ఉందంటారా? ఎందుకంటే అంత ఈజీ కాదు. గురువు ఉండాలి ఫస్ట్. ఆత్మజ్ఞానం సద్గురూపదేశం వలనే కలుగును, కానీ మొదట సద్గురువుని ఆశ్రయించవలను. యద్యపి జలధేరుదకం యద్యపి వా ప్రేరకో అనిలస్తత్ర తదపి పిపాసాకులిత ప్రతీక్షతే చాతకో మేఘం. దప్పిక కొన్నటువంటి చాతక పక్షి మేఘము వైపు చూస్తూనే గాని మేఘోత్పత్తికి కారణముకు జలనిధి నందలి జలమును కానీ ఆ మేఘ ప్రేరకముకు వాయువులు కానీ ప్రతీక్షింపదు. అట్లే విరక్తుడు జిజ్ఞాసువై జ్ఞానోపదేశము చేయగల గురువు కొరకై ఎదురు చూచుచుండు, తదితరము కన్నెత్తి అని చూడు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పాడు, మీకు రావాల్సినప్పుడు రావాల్సిన రీతిలో గురువు మీ ఆటోమేటిక్ గా మీకు దొరుకుతాడు. ఇక్కడ మ్యాచింగ్ ఉన్నది, ఇంపిడెన్స్ మ్యాచింగ్ లాగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో మ్యాచింగ్ ఉంటే కానీ కరెంట్ ఫ్లో కాదు. సో ఎంతో మంది తగులుతుంటారు, ఎంతో మంది వింటుంటారు, ఎంతో మంది చదువుతుంటారు, కానీ ఎక్కడ మనకి మ్యాచింగ్ అవుతుందో అప్పుడే ఆ గురు శిష్య కనెక్షన్ అనేది వస్తుంది, అప్పుడే నాలెడ్జ్ ఫ్లో అవుతుంది. త్రేధా ప్రతీతిరుక్త శాస్త్రాత్ గురుతస్తథా ఆత్మనస్తత్ర శాస్త్ర ప్రతీతిరాదౌ యద్వత్ మధురో గుడో అస్తితి అగ్రే గురు ప్రతీతి దూరాత్ గుణదర్శనం యద్వత్ ఆత్మ ప్రతీతి అస్మాత్ గుణభక్షణజం సుఖం యద్వత్. శాస్త్ర గురు ఆత్మానుభవం ద్వారా జ్ఞానం త్రిధా ప్రతీతమగును. ఎట్లాగంటే శాస్త్ర ప్రతీతమైనటువంటి జ్ఞానము బెల్లము తీయగా ఉంటుంది అని చెప్తుంది శాస్త్రం బుక్ లో. గురువు గారు బెల్లం చూపించి దూరంగా ఇదిగో ఇది తీయగా ఉంటుంది అని చెప్తారు, కానీ మీరు ఆ బెల్లం తినేంత వరకు ఆ తీపంటే ఏంటో మీకు అనుభూతి రాదు. అట్లా ఈ ఆత్మజ్ఞాన అనుభూతి, మోక్ష, సెల్ఫ్ రియలైజేషన్ అనేది సహజంగా రావాలి. డిస్కవరీ ఆ ఊరికే గురుగారు చెప్పేస్తే అది రాదు వెంటనే. అది ఫస్ట్ ఇంటర్మీడియట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ దాని గురించి శ్రవణం, తర్వాత మననం, నిధిధ్యాసం చేయగా ఎప్పుడైతే మీ అంతటి మీకు అనుభూతి వస్తుందో అప్పుడే మోక్షం సాధ్యమవుతుంది. రసగంధ రూప శబ్ద స్పర్శ అన్యే పదార్థాశ్చ కస్మాద్ అనుభూయతే నో దేహేంద్రియ గ్రామాత్ మృతదేహేంద్రియ వర్గో యతో న జానాతి దాహజం సుఖం ప్రాణశ్చే నిద్రాయాం తిస్కర బాధాం సకిం వేత్తి మనసో యది వా విషయ
తద్ యుగపత్కిం న జానాతి తస్య పరాధీనత్వాద్ యతః ప్రమాదస్య న కస్త్రాత. శబ్దస్పర్శ రూపరసగంధములను గుణములను కానీ గుణాశ్రయములకు ఇతర పదార్థములు కానీ ప్రకాశింప చేయునది ఎవరు? అంటే ఇప్పుడు మీరు అనేకటువంటి ఆనందాలను అనుభవిస్తున్నారు. అంటే రసనంతో, నాలుగుతో కానీ కళ్ళతో కానీ చెవులతో కానీ అనుభవిస్తున్నది ఎవరు? కన్ను అనుభవిస్తున్నదా, మీరు అనుభవిస్తున్నారా? చెవి అనుభవిస్తున్నదా, మీరు అనుభవిస్తున్నారా? అవన్నీ కేవలము ఆర్గన్స్ మటుకే. అవన్నీ ఉన్నా కూడా మీకు అందులో ఆనందం రావచ్చు, రాకపోవచ్చు. కనుక ఆనందం అనేది వాటిలో లేదు, మీలో ఉంది. మరణించినప్పుడు దేహేంద్రియములు శరీర దాహ దుఃఖం అనుభవించుట లేదు. నిద్రా సమయమున ప్రాణం చోరబాధని గుర్తింపదు. ఇక మనస్సు అది పరాధీనము కానీ దానికి సర్వవస్తు విషయ జ్ఞానం ఏకకాలమున కలుగలేదు. అట్లు కాక స్వయముగా మనస్సుకే విషయానుభవం శక్తి ఉన్నచో మనస్సు పదే పదే ప్రమాదపడి తొట్టిలపడు ఎట్లు సంభవమగును. అట్లు ప్రమాదపడు మనస్సును ఆత్మ కంటే ఉద్ధరింపగలిగినది ఎవరు? అంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ మనకు ఉన్నటువంటి పరికరాలు. దే ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. అందుకే ఒక ఉపనిషత్తులో ఆత్మానం రథినం విద్ధి, ఒక రథంలో రథికుడు ఉన్నాడు. ఆ బుద్ధి అనేది సారథి. ఆ ఇంద్రియములు, పంచేంద్రియములు గుర్రాలు పరిగెడుతున్నాయి. వాటిని లాగేటువంటి జీను మనస్సు. బుద్ధి చేత మనస్సు నిగ్రహం చేత ఇంద్రియములు నిగ్రహించవచ్చు. కానీ ఇదంతా ఆ రథికుడు ప్రయాణం చేయడం కోసమే. కఠోపనిషత్తులో ఉంది ఆత్మానం రథినం విద్ధి. సో ఇది ఈ మోడల్. అంటే నేను అనే తత్వం ఉంటేనే మనస్సు పనిచేస్తుంది, ఇంద్రియములు పనిచేస్తాయి, శరీరం పనిచేస్తుంది. అనేక ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. నేను చాలాసార్లు గమనించాను. ఒక మనిషి మన ఎదురుగా వెళ్తున్నాడు అనుకోండి, మనకు తెలిసిన ఆయనే, కానీ మనం చూడు మాట్లాడు. ఆయన ఎక్కడో ఆయన వేరే ధ్యాసలో ఉన్నాడు. ఆయన గట్టిగా తట్టి పిలిస్తే కానీ ఆయనకి ధ్యాస రాదు. అంటే కడుగునే అని తిరుగుతున్నాడు, నడుస్తున్నాడు ఆయన. అదొక ఎగ్జాంపుల్. అట్లాగే ఇప్పుడు మీరు ఈ లెక్చర్ వింటున్నారు, ఇది చాలా లోతైన విషయం. మీరు అక్కడ దోమ ఉందా లేదా, కుట్టిందా లేదా మీకు అది పట్టదు. టైం కూడా తెలియదు, ఎంత టైం అయిందో కూడా తెలియదు. సో మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, శరీరం ఇవన్నీ కూడా లోయర్ లెవెల్ అవేర్నెస్. నేను అనేటువంటి తత్వజ్ఞానం, సైలెన్స్. నేను అనేటువంటి తత్వజ్ఞానము లేకపోయినా వీటిలో పడి కొట్టుకుపోతున్నటువంటి నేను అనేటువంటి జ్ఞానము, నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా అని మాయ వల్ల అనుకుంటుంది. కనుక వీటన్నిటిని నిగ్రహించి ఎప్పుడైతే యోగాభ్యాసంతో, ప్రాణాయామంతో మనస్సుని నిగ్రహించి మనస్సుని లయం చేస్తే అప్పుడు మీలో మీరు ఉంటారు. అది యోగా ధ్యానం చేసే వాళ్ళందరికీ అనుభూతిలో వచ్చే విషయమే. లాస్ట్లో ఓంకార ధ్యానం ఉంటుంది, పొడుగ్గా ఓంకారం చేస్తారు. అప్పుడు అన్నీ ఆగిపోతాయి, ఆలోచనలు ఆగిపోతాయి, మనస్సు ఆగిపోతుంది, శ్వాస కూడా కొంతసేపు ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు తనలో తాను ఉండిపోవడం అనేటువంటి స్థితి వస్తుంది. అది లోతైనటువంటి ధ్యాన స్థితి, సమాధి స్థితి. అది ఎక్కువ కాలం ఉంటే అది, అంటే కొందరు కొన్ని రోజులు ఉంటారు. నేను చూశాను, అండర్ గ్రౌండ్ గోయి తీసి ఒక ఆయన లోపలికి వెళ్ళాడు, ఆ గోయి మూసేశారు. ఆయన అట్లాగే 3 రోజులు ఉన్నాడు. ఇక్కడ మన దేవి బాగుంది కదా భగవద్పుర, అక్కడ నేను స్వయంగా చూశాను 79లో. తర్వాత 3 రోజులు అయిన తర్వాత ఆ గోయి తవ్వారు, మళ్ళీ ఆయన బయటకు వచ్చి ఆయన చచ్చిపోయాడు. ఆయన మా గురువు గారి ఫ్రెండ్. మా గురువు గారు అట్లా 22 రోజులు ఉండినాడు వివేక్ స్వామి శీలానంద వార్త. ఈ సమాధి స్థితి, గుండె కూడా ఆగిపోతుంది కానీ చావు రాదు, ఆత్మ ఆగిపోదు, జీవాత్మ అట్లాగే. చివరికి మెడికల్ ప్రొఫెషన్ వాళ్ళు అసలు చావు అంటే, డెత్ అంటే ఏంటో వాళ్ళు మళ్ళా రీడిఫైన్ చేశారు. ఇంతకుముందు ఏమనుకున్నా అంటే ఆ గుండె ఆగిపోతే చచ్చిపోయాడు. ఇప్పుడు గుండె ఆగిపోయినా వీడు చచ్చిపోవట్లేదు, వీడు చాలా రోజులు ఉంటాడు, మళ్ళీ దానికి వస్తున్నాడు. కాబట్టి గుండె ఆగితే చచ్చిపోవడం తప్పు అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు టెక్స్ట్ బుక్స్ లో. బ్రెయిన్ ఆగిపోవాలి, వీడు బ్రెయిన్ ఆగట్లేదు, బ్రెయిన్ డెడ్ అవుతేనే డెడ్.
సో బ్రెయిన్ ఆగిపోతుగా వీడు చైతన్యంతో ఉన్నాడు, సమాన స్థితిలో ఉన్నాడు కాబట్టి. ఇట్లా అనేకమైనటువంటి శంకరాచార్యుల గురించి కూడా ఒక కథ ఉంది. ఆయన శరీరాన్ని ఒక చోట వదిలిపెట్టి ఇంకొక రాజుగారి శరీరంలో వెళ్ళడం, అప్పుడు ఆ శరీరాన్ని వీళ్ళు తగలేయడానికి ట్రై చేయడం, అది కాళ్ళు చేతులు తగలబడిపోవడం, అప్పుడు ఆయన మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంతో ఆ కాళ్ళు చేతులు మళ్ళా మొలిపించుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే అనేక మంది సిద్ధ పురుషులు అనేక పరకాయ ప్రవేశాలు చేయడం, ఇదంతా మీరు వినే ఉంటారు. మాయా సిద్ధి ప్రకరణం. చిన్మాత్ర పరమాత్మా హి అపశ్యదాత్మానమాత్మతయా అభవత్ సోహం నామ తస్మాత్ ఆసీత్ దోమూలం ద్వేధైవ భాతి తస్మాత్ పతిశ్చ పత్నీ చ తౌ భవేతాం వై తస్మాద్ అయమాకాశస్త్రియైవ పరిపూర్యతే సతతం సోయం అపీకాంక్షజే క్రో తతో మనుష్యా జాయంతః ఇత్యుపనిషదః ప్రాహుర్ దయితాం ప్రతి యాజ్ఞవల్క్యోక్త్యా. కేవలము చిద్రూపుడు పరమాత్మ ఆత్మ అనన్యముగానున్న ఈ సర్వము మొదట విరాడాత్మ మొట్టమొదలు. ఏది సృష్టికి మొట్టమొదలు భగవద్గీతలో అవ్యక్త వ్యక్తయ సర్వ ప్రభవంచ హరాగమే. అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో, కేవలము చిద్రూపుడు పరమాత్మ ఆత్మ అనన్యముగానున్న ఈ సర్వమును మొదట తన విరాడాత్మ స్వరూపముగా చూచుకొని సోహం పూర్వము సర్వాత్మకుడను ప్రజాపతి నేనే అని తనను గురించి వ్యవహరించుకొని, అది మొదలు అహం నామమున జరిగింది. ఈ అహంభావమే ద్వైధీ భావమునకు మూలమయ్యింది. సత్య సంకల్పుడగు ఆ ప్రజాపతి యొక్క ద్వైధీ భావన వశమున పతిపత్ని రూప ద్వయపూర్ణమైన శరీరాంతరం ఏర్పడింది. ఇట్లేర్పడిన పురుష శరీరమున పతి ఒక అర్ధభాగము, పత్ని ఒక రెండవ భాగము కావున అది మొదలు పురుషార్థ రూపముగు ఈ ఆకాశము బ్రహ్మ స్త్రీ రూపముగు రెండవ బాలు చేతనే ఈ పూర్ణముగుచున్నది. తర్వాత ప్రజాపతి స్రష్టస్య ప్రాణిగుణ కర్మానుగుణముగా సృష్టి పర్యాలోచన చేయగా శతరూపయను పత్ని యందు మనుష్యుడు జన్మించి. ఎవరు? స్వయంభువ మను. అదే వీళ్ళు ఇతర మతాల వాళ్ళు ఆడామ్ అంట, ఆది మనుష్యుడు. శతరూప భార్యతోటి సర్వమైనటువంటి మనుష్యులు జన్మించారు. సో అందరికీ ఒకటే తల్లి తండ్రి, స్వయంభువమను శతరూపం అని ఉపనిషత్తులు యాజ్ఞవల్క్య తత్పత్ని సంవాద రూపం వివరించున్నవి. బృహదారణ్యకోపనిషత్తులు. చిరమానందానుభవాత్ సుషుప్తి ఇవ కాప్యవస్థాభూత్ పరమాత్మనస్తు తస్మాత్ స్వప్నవద్ ఏవోత్థిత మాయా. ఆనందానుభూతితో నుండి పరమాత్మకు చిరకాలము సుషుప్తి వలె ఏదో ఒక అనిర్వచనీయ స్థితి కలిగెను. అట్టి పరమాత్మ నుండి స్వప్నము వలె మాయ ఆవిర్భవించను. సుషుప్తిలో ఏం జరుగుతుంది? మనకు కూడా తనలో తాను ఉంటాడు, అంటే ఆత్మస్థితి, ఆనంద స్థితి. అందులోంచి స్వప్నం ఒకటి వస్తుంది తర్వాత తెల్లారగట్టాలి, అది మాయ. ఈ సేమ్ థింగ్ పరమాత్మకు కూడా జరిగింది. ఆనందానుభూతితో నుండి పరమాత్మకు చిరకాలము సుషుప్తి వలె ఏదో ఒక అనిర్వచనీయ స్థితి కలిగెను. అట్టి పరమాత్మ నుండి స్వప్నము వలె మాయ ఆవిర్భవించును. సదసద్విలక్షణ అసౌ పరమాత్మ సదాశ్రయ అనాది సాచ గుణత్రయ రూపాసూతే సచరాచరం విశ్వం. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే అని చెప్పాడు కదా, అదే ఇక్కడ చెప్తున్నాడు భగవద్గీతలో. ఇవే సేమ్ థింగ్ మళ్ళా సింపుల్ గా చెప్పారు. ఈ మాయ సదసద్విలక్షణము కూడా చేసి అనిర్వచనీయము. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను మాయ అంటే ఏంటో. వివేక్ చూడమణిలో శంకరాచార్య గారు ఒక శ్లోకం చెప్పాడు. ఆ తిరుపతిలో భీమా హోటల్లో బంగారక్షలో రాసి ఏంటది? సన్నాపి అసన్నాపి ఉందని చెప్పడానికి లేదు, లేదని చెప్పడానికి లేదు. సదసద్విలక్షణం రెండు అని చెప్పడానికి లేదు. సన్నాప్య అసన్నాప్యుభయాత్మికానో భిన్నాప్య అభిన్నాప్యుభయాత్మికాను. అంటే భగవంతుడు బ్రహ్మం కంటే వేరా
బ్రహ్మమే మాయా రెండు అని చెప్పడానికి లేదు. ఏది ఇది అని చెప్పడానికి, అది చెప్పడానికి, రెండు అని చెప్పడానికి లేదు. సాంగా పెనంగా పిభయాత్మిగా నో అంటే ఒకటేనా మాయ, అందులో అంగాలు ఉన్నాయా లేదా రెండునా అని చెప్పడానికి కూడా లేదు. మరి ఏం చెప్తావా అంటే ఏమి చెప్పడానికి లేదు. అనిర్వచనీయ మహాద్భుత అనిర్వచనీయ మాయ సదసద్విలక్షణ అసౌ పరమాత్మ సదాశ్రయ స అనాది సాచ గుణత్రయ రూపా సూతే చరాచర విశ్వం. సో ఈ మాయాశక్తి వలనే గుణత్రయముల చేత, ఏంటి గుణత్రయములు? సత్వగుణం, రజోగుణం, తమగుణం తోటనే ఈ సృష్టి అంతా ఏర్పడింది. ఈ సృష్టిలో ఉండే ప్రతి పదార్థము ఈ మూడు గుణముల యొక్క ఈక్విలిబ్రియం లో ఉంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే అది పడిపోతుంది, ఉండదు. మూడు గుణాలు ఉంటేనే జడ పదార్థం తమో గుణము, మోషన్ యాక్షన్ రజోగుణము, ఎగ్జిస్టెన్స్ జ్ఞానము అది సత్వగుణం. మాయా తాన దదృశ్యా దృశ్యం కార్యం కథం జయేత్ తం తంతుభి దృశ్య రూపై పటోత్ర దృశ్య కథం భవతి. మాయ అదృశ్యం కదా, దాని నుండి దృశ్యకారి జగత్ ఎట్లా కలుగుచున్నది అని మీరు ప్రశ్న వేస్తే, అట్లాగుచో అదృశ్యములకు తంతువులచే దృశ్యములకు వస్త్రం ఎట్లా ఏర్పడుచున్నది అనే ప్రశ్న. స్వప్నే సురతానుభవా చుక్రద్రావో యథా శుభే వసనే అమృతం రతం ప్రబోధే వసనో సహతిర్భవేత్ సత్య. స్వప్నమునగలిగిన సురతానుభవము చే కూడా తెల్లని వస్త్రము శుక్రస్రావోపహతమగుచున్నది. మెలకువ వచ్చినంతనే స్వప్న సురతానుభవం మిథ్య, తదనుభవ ఫలమగు వస్త్రోపహతి సత్యము అనే యథార్థానుభవం కలుగుతున్నది. స్వప్నే పురుష సత్యోయ సత్యోయోష అసత్యాతయోర్యుతిశ్చ మృషా శుక్రద్రావ సత్యస్త్వ ప్రకృతేపి సంభవతి. స్వప్న పురుషుడు సత్యము, స్త్రీ తత్సాంగత్యమును అసత్యములు, శుక్రస్రావము సత్యము. అట్లైన ప్రకృతిను మాయ కల్పిత మిథ్యా విషయానుభూతిని రాగద్వేషాలు తత్వములు అనుభూతములుగా అన్నది. మాయ లేదు అనుకునేడానికి అవకాశం లేదు. ఎందుకంటే మాయ లేకపోతే మనకి సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ఉత్పాతాలు. మాయ ఉందా లేదని చూడాలంటే మీరు న్యూస్ పేపర్ తీస్తే తెలుసు, అంత మాయ. ఏవం అదృశ్యమాయా తత్కార్య జగదిదం దృశ్యం మాయా తావిదం స్యాత్ యస్వవినాశేవ హర్షదా భవతి. ఇట్లు మాయ అదృశ్యము, దృశ్యమగు జగత్తంతయు ఆ మాయా కార్యమే. మాయ అనగా తాను నశించి ఆనందమును కూర్చున్నది. తను కనపడదు కానీ అన్నీ కనపడతాయి. రజనీవాది దురంతా లక్ష్యతే తస్వభావోస్యాహ సౌదామినీవ నశ్యతి మునిభిః సంప్రేక్ష మాణేవహ. ఈ మాయ చీకటి రాతి వలె అంతులేనిదై దీని స్వభావం ఇట్టిదని తెలియరాదు. ఇది మునులు చూచుచుండగానే మెరపు వలె మెరిసి మటుమాయమవుచుంటుంది. మాయా బ్రహ్మోపగత అవిద్య జీవాశ్రయ ప్రోక్త చిదచిత్ గ్రంథి నిశ్చేతి తదక్షయం జ్ఞేయం ఆమోక్షాత్. ఇది బ్రహ్మను ఆశ్రయించి మాయయగును, జీవును ఆశ్రయించి అవిద్యయగును. చిదచిత్తుల గ్రంథియే చిత్తము. అంటే చిత్ అనేది చైతన్యము, అచిత్ అనేది బుద్ధివృత్తి. మాయా కల్పితమగు సంసారము క్షయము, మాయాతీతమగు బ్రహ్మ అక్షయము. మాయా కార్యములకు రాగాదుల నుండి విముక్తి పడైనంత వరకు ఆ అక్షయ బ్రహ్మను గురించి శ్రవణ మననాదులను ఆచరించినది ఆ బ్రహ్మయే జ్ఞానం. ఈ మాయ నుంచి ఎట్లా బయటపడాలి అదే భగవద్గీతలో కూడా చెప్పాడు. దైవీ హేష గుణమయి మమ మాయా దురక్షయ. ఎవరు దీన్ని దాటలేరు కానీ మామేవయే ప్రపంచంతే మాయా భేదాం తరలితే. ఎవరైతే భగవంతుణ్ణి చేరుకుని భగవంతుడికి శరణాగతి, ప్రపత్తి, భక్తి తర్వాత ప్రపత్తి చేస్తారు, అంటే అహంకారాన్ని పూర్తిగా నాశనం చేయడమే ప్రపత్తి. అంటే నేను లేను నువ్వే ఉన్నావు, నేను లేను నువ్వే ఉన్నావు, అంటే నువ్వే నేను నేనే నువ్వు అనేటువంటి భక్తి, పరాభక్తి, పరాకాష్ఠ భక్తిలో ఉన్నప్పుడు వాడు ఎవడైతే ఉంటాడో వాడొక్కడే ఈ మాయను దాటగలడు, ఇంకెవరు దాటలేరు. అదే ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారు. మాయా బ్రహ్మోపగత అవిద్య జీవాశ్రయ ప్రోక్త. బ్రహ్మను ఆశ్రయించినప్పుడు మాయ,
జీవుని ఆశ్రయించినప్పుడు అవిద్య. రెండు ఒకటే. చిదచిత్తుల గ్రంథియే ముడి చిత్తము. చిత్ అనేది చైతన్యం, సచ్చిదానందం. ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు. నేను ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడగాల్సింది నేను ఉన్నానా లేదా. నేను లేను అని చెప్పేందుకు స్కోప్ లేదు. నేను లేను అని చెప్తే నేను లేని చెప్తున్నది ఎవరనే క్వశ్చన్ అబద్ధం అని తెలుసు. నేను ఉన్నానని చెప్పాల్సి. ఉన్నానంటే సత్. మరి నేను జడమా చైతన్యమా అంటే డెడ్డా అలాగే చైతన్యం అని చెప్పాల్సి వస్తుంది. ఇక డెడ్ అయితే నేను ఉన్నాను కూడా చెప్పలేం కదా. సో చిత్, నేను అనే తత్వం చిత్, ఆత్మ లక్షణం చిత్. మూడవది ఆనందం. అంటే చిన్న బేబీస్ కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకు ఉన్నారు? వాళ్ళు బయట నుంచి రావట్లేదు ఆనందం. ఇప్పుడు మనకి బయట నుంచి వస్తే కానీ మనకి ఆనందం రాదు. టీవీ చూస్తేనో ఐస్ క్రీమ్ తింటే ఆనందం వస్తుంది, కానీ మన ఆనందం మనం పోగొట్టుకోము. కానీ చిన్నపిల్లలు ఇంకా చెడిపోలేదు కాబట్టి మనలాగా వాళ్ళకి ఆనందం తనలో తాను ఉంటాయి. మనం కూడా ఒకప్పుడు అట్లా ఉన్నవాళ్ళమే. పెరిగి 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 చెడిపోయినాము. ఇప్పుడు ఆనందం కోసం ఎట్లా అయ్యో మరో అనుకుంటూ యోగాభ్యాసం చేసి ధ్యానాలు చేసి ఒక్క నిమిషం ఏం కళ్ళలో తాను ఆనందంగా ఉండాలని చాలా గొప్ప అచీవ్మెంట్ కింద తయారైంది. చిన్నపిల్లలు కాదు, ఏ కష్టం లేకుండా ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆనందం నా స్వరూపం. దుఃఖం అనేది ఆగంతు, వస్తూ ఉంటుంది పోతుంది. సహజంగా ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. అందుకే ఎవరైనా మిమ్మల్ని అవ్వాలంటే ఏం చెప్తారు కదా, ఐఎమ్ ఫైన్ అంటే. అంతేగాని నాకు ఫీవర్ వచ్చింది నేను టాబ్లెట్ వేసుకున్నాను ఇవన్నీ చెప్పరు కదా. ఐఎమ్ ఫైన్ అంటే ప్రతివాడు. ఈవెన్ చచ్చిపోయే ముందు కూడా ఎట్లా ఐఎమ్ ఫైన్ మై ఠీక్ హోదా అని అంటాడు. అంతేగాని అది ఆప్టిమిజం, అది సహజంగా ఉంటుంది. అది ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం ఆత్మకు ఉండేటువంటి సహజ స్వరూపం, సహజ స్థితి. అందుకే అవధూత గీతలో దత్తాత్రేయుడు సహజమేది ఇది కొత్తగా చెప్పాను, నీకు నాకు ఏమి లేవు, నువ్వైనా నేనైనా ఒకటే, అదే ఆత్మతత్వం, అది ఒకటే, దానికి ఎటువంటి వికారాలు లేవు. ఘటమఠ కుడ్యైరావృతమాకాశం తత్తదాహ్వయం భవతి తద్వద్ అవిద్యావృత్తి మహాచైతన్యం జీవయిత్ ఉక్త. ఆకాశము అనంతమైనది, కానీ ఈ హాల్లో ఉన్న ఆకాశం ఈ హాల్లోదే అని చెప్తాం. మనకు అంతకంటే తెలియదు. కోపస్తమండు కానీ నేను తనున్న బాగా ఒకటే ప్రపంచం అనుకుంటుంది. అట్లాగే ట్రంప్ ఏమనుకుంటాడు, ఆ వైట్ హౌస్ ఒకటే మొత్తం అనుకుంటాడు ప్రపంచం. సో ఎవరికి వారు అది ఒకటే ప్రపంచం అనుకుంటారు, కానీ అనంతమైనటువంటి ఆకాశం. అట్లాగే ఆకాశము ఘట మఠ కుడ్యములచే ఆవృతమై ఘటాకాశము మఠాకాశము కుడ్యాకాశం అని భిన్న భిన్న నామములు పొందినట్లు చైతన్యము, ఈ చిత్ అనేటువంటి చైతన్యం ఏదో అవిద్యచే ఆవృతంపై జీవుడను పరుగును. నేను ఫలానా జీవుణ్ణి అని మీరు ఎందుకు అనుకుంటున్నారంటే అవిద్య వలన, ఆ మాయ, బ్రహ్మంలో ఉన్నటువంటి మాయ జీవుడికి అవిద్యగా తయారైంది. అవిద్య అంటే ఏంటనేది పతంజలి చెప్పాడు. అవిద్య నిత్య అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య సుఖ సుఖాత్మ ఖ్యాతి అవిద్య. లేని దాన్ని ఉందనుకోవడం, చెడ్డదాన్ని మంచి అనుకోవడం, దుఃఖాన్ని ఆనందం అనుకోవడం, అన్ని ఆపోజిట్లు అనుకోవడం అనేది అవిద్య. అది జీవుడికి ఉంటుంది. బ్రహ్మకి ఏముంటుంది? బ్రహ్మకి అవిద్య ఉండదు, కానీ మాయ ఉంటుంది. బ్రహ్మలో మాయ ఉంది. ఆ మాయ ఈ సృష్టి. నను కథమావరణం స్యాదజ్ఞానం బ్రహ్మణో విశుద్ధస్య సూర్యస్యేవ తమిశ్రం రాత్రిభవం స్వప్రకాశస్య. స్వయం ప్రకాశుడుకు సూర్యునకు రాత్రి అందరి చీకటి ఆవరణం కానట్లు విశుద్ధుడు స్వయం ప్రకాశుడు బ్రహ్మకు మాయ ఆవరణం కాజాలదు. చీకటి అనేది ఎవరికి ఉందండి? మనకుంది. సూర్యుడికి ఉందా? సూర్యుడు ఎప్పుడు స్వయం ప్రకాశం. ఎందుకు వచ్చింది చీకటి? భూమి తిరుగుతుండడం వల్ల మనకి చీకటి అనిపిస్తుంది. సూర్యుడికి భూమిలో ఏం లేదు, సూర్యుడు స్వయంగా ఉంది. దినకర కిరణోత్పన్నైర్ మేఘైరాచ్ఛాద్యతే యథా సూర్యం న ఖలు దివస్యతి ఇవత్వం తైర్వికృతై సాంద్ర సంఘాతై అజ్ఞానేన తదా ఆత్మా శుద్ధోపి ఆచ్ఛాద్యతే సుచిరం న పరంతు లోకసిద్ధ ప్రాణుషు తచ్చేతనాశక్తి. సూర్యుడు తన కిరణముల ద్వారా ఏర్పడిన సాంద్ర మేఘపు పటలములచే కప్పబడి ఉండి పగటి యందు కూడా ఎవరికి గాని కనపడడు.
అట్లే ప్రాణుల యందలి విశుద్ధ చేతనా శక్తి ఆత్మపద అజ్ఞానావృతమై అంటే అవిద్య వలన ఎవరికి గోచరింపదు. మామూలుగా వెస్టర్న్ కల్చర్లో మనిషి అంటే కేవలం బాడీ అని అండి. ఈ లైన్ దేర్ అంటారు శవాన్ని కొని వాడు ఎప్పుడో చచ్చిపోయాడు, వాడు ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇంకో జన్మకి వెళ్ళిపోయి ఎన్ని జన్మలు అయిపోయాయి, కానీ ఈజ్ లైన్ దేర్. షేక్స్పియర్ ఈజ్ లైన్ దేర్. సో వెస్టర్న్ కల్చర్లో శరీరం ఆత్మ అనుకోవడం అనేది అది భ్రమ. అందుకే వాళ్ళుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అనాటమీ అనే వర్డ్ ఉంది. అనాత్మీయ శరీరం అనేది ఆత్మ కానిది. ఇప్పుడు మాయా నిరూపణం చేసాం ప్రకరణం. ఇప్పుడు లింగదేహ నిరూపణ ప్రకరణం. స్థూల శరీరస్య అంతర్లింగ శరీరం చ తస్యాంతః కారణమ అప్యంతః తతో మహాకారణం తుర్యం. ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, దాని లోపల కారణ శరీరము కారణం. మూడు శరీరాలు ఉన్నాయి కదా. స్థూల శరీరం అనేది ఫిజికల్ బాడీ ఆర్గన్స్. సూక్ష్మ శరీరం అనేటువంటిది ప్రాణిక్ పంచకోశాల్లో ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు అన్నీ కలిపి సూక్ష్మ శరీరం. అన్నమయ కోశం ఒకటి, స్థూల శరీరం. అంటే అన్నం పెడితే ఉంటుంది, అన్నం పెట్టకపోతే చచ్చిపోతుంది. ఇది చచ్చిపోయినా కూడా మిగిలిన శరీరాలు చచ్చిపోవు. మనస్సు చచ్చిపోవు. ఇంద్రియములు సూక్ష్మ రూపంలో అదే 15వ అధ్యాయంలో శరీరం యదావాప్నోతి యచ్చ అప్యుత్క్రామదీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుని గంధాని వాచయాత్. అంటే శ్రోత్రం చక్షు స్పర్శనం రసనం ఘ్రాణమేవ చ మనిషి అధిష్టాయ మనస్కాయం విషయానుపసయ ప్రకృతి స్థాని కర్షతి. ప్రకృతిలో ఉన్నటువంటి పంచేంద్రియ తత్వములు మనస్సు వాటిని ఆకర్షించి శరీరం యదావాప్నోతి అప్యుత్క్రామదీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాన్ని. గాలి ఎట్లాగైతే పూల గంధాలను తీసుకుని దూరంగా వెళుతుందో అట్లాగే ఈ ఇంద్రియములని మనస్సుని తీసుకుని జీవుడు అంటే సూక్ష్మ శరీరం అంటే అది ఎవడైతే తీసుకెళ్తున్నాడో ఆ జీవుడు పేరు కారణ శరీరం. అంగుష్ఠమాత్ర పురుష అతి సూక్ష్మమైంది. అది ఈ ఇంద్రియముల్ని మనస్సును తీసుకుని ఆ ఎక్విప్మెంట్ అంతా తీసుకుని వెళ్ళినప్పుడు సూక్ష్మ శరీరం ఇంకో బాడీకి కూడా వెళ్తుంది. స్థూలం నిరూపితం ప్రాగధునా సూక్ష్మాదికం భ్రూమః అంగుష్ఠమాత్ర పురుష శృతిరితి యత్ ప్రహతత్ సూక్ష్మం. స్థూల దేహము పూర్వం నిరూపితము. ఫస్ట్ మనం లెక్చర్లో ఈ స్థూల దేహము దేంతో ఏర్పడిందా అంటే మాంసము, రక్తము, ఎముకలు వీటితో ఏర్పడింది. దాన్ని బాగా మనం అర్థం చేసుకున్నాము. ఎంత చండాలంగా ఉంటుంది అది. అది మనకి కాదు, మనకంటే మనకి జ్ఞానస్వరూపం ఉంది కాబట్టి మనం స్థూల శరీరం కాదు. ఇప్పుడు సూక్ష్మ శరీరం నిరూపబడుచున్నది. పురుషుడు అంగుష్ఠమాత్రుడును పురుషులకు ఉపాధికు సూక్ష్మ శరీర స్వరూపం నిరూపిస్తుంది. హృదయ పుండరీక మధ్యగతముగా ఆకాశము స్వాంగుష్ఠ పరిమిత మాట నుండు అంటే హృదయంలో అంగుష్ఠమాత్రంగా ఉండేటువంటి ఒక స్పార్క్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధోనిష్టాపితస్యాంతే నాభ్యాముపరిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. ఈ విశ్వం మొత్తానికి ఆయతమైనటువంటి పరమాత్మ తత్వం ఆత్మ చైతన్యంగా ఈ హృదయంలో ఉన్నది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద చ. సో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే ప్రతిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢ తమేవ శరణం గచ్చ. సో ఈశ్వరుడు ఎక్కడో లేడు, మీ హృదయంలో ఉన్నాడు. అదే శివుడు ఎక్కడున్నాడంటే అందరి హృదయాన్ని జీవుల హృదయాలు. అంగుష్ఠమాత్రుడని శృతి స్మృతుల యందు పేర్కొనబడిన జ్ఞాన కర్మేంద్రియములు ప్రాణాది సమృద్ధతో కూడిన అంతఃకరణమే సూక్ష్మ శరీరము. శృతి యందు పురుష స్వరూప నిరూపణ ప్రస్తావన పురుషులకు ఉపాధిగా లింగ శరీరము అంతఃకరణ స్వరూపం కూడా వినవింపబడినది. సూక్ష్మాని మహాభూతాని అసవహ పంచేంద్రియాణి పంచైవ షోడశం అంతఃకరణం తత్సంఘాతో హి లింగతను. సూక్ష్మ మహాభూతములు 5,
5 ప్రాణములు, 5 ఇంద్రియములు, అంతఃకరణము, ఈ 14 సముదాయమే లింగ శరీరము. పంచ ప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగ సాధనం. ఆత్మబోధలో ఇంతకుముందు పంచీకృత అపంచీకృతమైనటువంటి, పంచీకృతం అపంచీకృతం 2 కేటగిరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ పంచభూతాలు ఎప్పుడు ప్యూర్ ఒక్కటే పంచభూతం ఉండదు, ఒక్క ఆకాశం ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఈ ఆకాశంలో ఇదిగో ఈ గాలి ఉంది, ఈ ధూమ్ ఉంది, అంటే పృథ్వీ ఉంది, ఈ కుర్చీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఎక్కడ ఏది చూసినా కూడా ప్యూర్ పంచభూతాలన్నీ కలిపే ఉంటాయి. ప్యూర్ పంచభూతం అనేది కేవలం సృష్టికి ముందు లేదా సమాధిలో భగవంతుడి లెవెల్లో సూక్ష్మ మహాభూతములు 5, పంచప్రాణములు 5, ఇంద్రియములు 5, అంతఃకరణము 14 సముదాయమే లింగ శరీరము. పంచప్రాణములు, మనోబుద్ధులు, దశేంద్రియములు కూడి అపంచీకృత భూతముల నుండి ఏర్పడినది సూక్ష్మ శరీరము. ఇది భోగ సాధనము. మీకు భోగానుభూతి సూక్ష్మ శరీరం నుంచే వస్తున్నది. దానికి ఏంటి నిరూపణ అంటే, మీరు భోగం ఎప్పుడు అనుభవిస్తున్నారు? మీరు జాగ్రత్త అవస్థలో భోగం అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. అంటే మీరు ఐస్ క్రీమ్ తింటే భోగం, ఆనందం, మీకు భోగం అనుభవించవచ్చు. కానీ కళలో కూడా ఐస్ క్రీమ్ వస్తుంది, ఆనందం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? అది సూక్ష్మ శరీరంలోనే భోగం అనుభవిస్తున్నారు. ఇది ఒకటే కాదు, ఐస్ క్రీమే కాదు, అనేక రకాల భోగాలు కూడా అనుభవిస్తాం స్వప్నంలో. అది వెనుక వచ్చేంత వరకు స్వప్నం తెలియదు, నిజమనే అనుకుంటాం. బలవంతాన్ని ఎవరు లేపితే తప్ప లేని వాళ్ళకి అదే ఆనందంతో బట్లా పడుకుంటారు. తత్కారణం స్మృతం యత్తత్ తస్య అంతర్ ఆసనాజాలం తస్య ప్రవృత్తి హేతురు బుద్ధ్యాశ్రయం అత్ర తుర్యం స్యాత్. జాగ్రత్త స్వప్న సంస్కారాత్మకమై సూక్ష్మ శరీరం. ఈ సంస్కారములు ఎక్కడి నుంచి వచ్చినాయి? స్వప్నంలోకి ఐస్ క్రీమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది, జాగ్రత్త అవస్థ నుంచే వచ్చింది. అసలు ఎప్పుడు ఐస్ క్రీమ్ తినవాడు అంటే వాడికి స్వప్నం ఎప్పుడు ఐస్ క్రీమ్ రాదు. జాగ్రత్త అవస్థలో వచ్చే వాసనలే స్వప్నంలో అనుభూతులుగా వస్తున్నాయి. జాగ్రత్త స్వప్న సంస్కారాత్మకమై సూక్ష్మ శరీరము లోపల నుండునది కారణ శరీరము. అంటే ఈ అనుభవంలో వచ్చేటువంటి నేను అనుభవిస్తున్నాను, నాకు సుఖంగా ఉంది, నాకు దుఃఖంగా ఉంది అని ఏవైతే ఫీలింగ్స్ వస్తున్నాయో ఆ నేను అనేది ఎవరు? అనుభవాలు సూక్ష్మ శరీరం. అనుభవాలను అనుభవించేది ఎవరు? కారణ శరీరంలో ఉండేటువంటి లింగదేహం, జీవాత్మ. ఇది అవిద్యోపాధికము. ఇట్టి కారణ శరీర ప్రవృత్తికి హేతువై తదతీతమై సాక్షిభూతమై బుద్ధికి ఆశ్రమై మెలనేది తురీయము ఆత్మ. నేను ఇవన్నీ కాదు, నేను ఫలానా, నేను ఫలానా అనుకోవటమే జీవత్వం. నేను ఏమీ కాదు, నేను కేవలం చైతన్యం, సచ్చిదానంద స్వరూపం నేను అనుకోవటమే మోక్షం. ఎప్పుడైతే అట్లా అనుకుంటారో అప్పుడు అందరూ ఒకటే, అంతా ఒకటే, ఉన్నదల్లా ఒకటే. ఇప్పుడు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు మిఠా దుకాణానికి వెళ్ళండి, వాడు పెద్ద ప్లేట్లో బర్ఫీ తయారు చేస్తాడు, మొత్తం కలిపి ఒకటే బర్ఫీ, కానీ దాన్ని చిన్న చిన్న పీసెస్ చేస్తాడు. ఆ పీసెస్ చేసి అక్కడ పెడతాడు. ఈ పీసులు ఒక్కొక్కటే ఒక్కొక్క జీవాత్మ. ఉన్నది ఒకటే ఆత్మ, అదంతా పరమాత్మ ఒకటే. ఎట్లాగైతే ఒకటే ఆకాశం ఇన్ని రకాల రూపాల్లో ఉన్నప్పటికీ ఒకటే ఆకాశం, ఒకటే జలం, ఒకటే పృథ్వీ, ఒకటే వాయువు ఉన్నట్టుగానే ఆత్మతత్వం కూడా ఒకటే. ఇప్పుడు చూడండి, నేను ఒకటే అని చెప్పినప్పుడు మీకు అందరికీ ఆ ఒకటే అనే ఫీలింగ్ వస్తుంది. అంటే నిజంగా ఒకటి కాబట్టి ఆ ఒకటే అనే ఫీలింగ్ వస్తుంది. నిజంగా అంటే రాదు. నా మాట గదిలోనే తత్సారభూత బుద్ధో యత్ ప్రతిఫలితం తు శుద్ధ చైతన్యం జీవ స ఉక్త ఆద్యైర్ వ్యోహమితి స్ఫూర్తికృద్ వపుషి. అవిద్యా కార్యమకు బుద్ధి అందు ప్రతిఫలితమగు చైతన్యమే జీవుడు. జీవుడు ఎవరు అంటే మనకి డెఫినిషన్ ఎప్పుడైనా ఎగ్జాంపుల్ మీరు అడిగితే మంచి క్వశ్చన్, మీ జీవుడు ఎవరు అని అడిగితే అవిద్యా కార్యమగు బుద్ధి అందు ప్రతిఫలితమగు చైతన్యం. అంటే అహంకారం ఏర్పడుతున్నది, అహంకారం ఏర్పడినప్పుడు జీవుడైనాడు. బుద్ధి అందు ప్రతిఫలించినటువంటి చైతన్యం. అంటే ఇప్పుడు ఒక సూర్యుడు ఉన్నాడు, ఒక కుండలో నీళ్లలో ప్రతిఫలిస్తున్నాడు. ఆ కుండ నీళ్లలో సూర్యుడు ఒక సూర్యుడు, ఇంకో కుండలో నీళ్లలో సూర్యుడు ఇంకో సూర్యుడు, హుసేన్ సాగర్ నీళ్ళలో సూర్యుడు ఇంకో సూర్యుడు.
ఇట్లా ఎంతో మంది ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై అది మాయ. యాక్చువల్గా అన్ని లేవు, ఒకటే ఉంది. చరచర తరంగ సంగాత్ ప్రతిబింబం భాస్కరస్య, నేను చెప్పింది ఆయన చెప్తున్నాడు. సచలం స్యాత్ అప్సు తథా చంచలత చైతన్యే చిత్త చాంచల్యాత్. తరంగముల కదలికచే నీటిలో సూర్య ప్రతిబింబము నాకు చాంచల్యము కలుగుతున్నట్టు, అంటే నీళ్ళలో కనపట్టగా కాదు, నీళ్లు కదులుతుంటే సూర్యుడు కూడా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది, చంద్రుడు మేఘంలో కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. చిత్త చాంచల్యము చే బుద్ధి ప్రతిఫలితమైన చైతన్యమునకు చాంచల్యం కలుగుతుంది. అంటే బుద్ధి అందు ప్రతిఫలించిన చైతన్యము, అదే జీవత్వము, దానికి చాంచల్యము కలుగుతుండను. నన్వర్క ప్రతిబింబ సలిలాదిషు యః సచావభాసయతి కిమితర పదార్థ నివహం ప్రతిబింబో అస్య ఆత్మనస్తద్వత్. జలగత సూర్య ప్రతిబింబము పదార్థ ప్రకాశము కాజాలదు, అట్లే బుద్ధిగత చైతన్య ప్రతిబింబము ఇతర పదార్థావభాసకము కాజాలదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఒక జీవత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంతమంది ఉన్నాము, ప్రతివాడు నేను నేను అనుకుంటున్నాడు. ఆ జీవుడికి వచ్చే అనుభవమే వాడికి ఉంటుంది, కానీ వేరే జీవుడికి వచ్చే అనుభవం వీడికి ఉండదు. ఎందుకు? ఈ కుండలో ఆ నీళ్ళల్లో ఎంత మట్టి ఎంత మకిలం ఉంటాయో దాన్ని బట్టి అది రిఫ్లెక్షన్ ప్యూర్ గా ఉందా లేదా. ఇంకో చోట ఇంకో అక్కడ నీళ్లు మురికి నీళ్ళు ఉంటే మురికిలోనే సూర్యబింబం ఉంటుంది. సో ఏ జీవుడికి ఉన్నటువంటి వాసనల వల్ల, కర్మ వాసనలు అంటే పూర్వకర్మ సంస్కారముల వల్ల అటువంటి ఐడెంటిఫికేషన్ జరుగుతున్నది. ఒక కథ ఉంది. గురువు గారు శిష్యులు ఉండగా ఒకసారి గురువు గారు ఆ ఒక శిష్యుడికి, మళ్ళా నీకు జన్మ వస్తుంది, ఈసారి నువ్వు పంది వైపు పుడతావు అని చెప్పాడు. సో ఆ పంది వైపు పుట్టినప్పుడు మళ్ళా గురువు గారు వెళ్ళి మాట్లాడాడు శిష్యుడితో. ఏమైనా ఎట్లా ఉంది అంటే, ఇది కూడా బాగానే ఉంది సార్ అన్నట్టు. ఆ పందికి ఆ బురద, ఆ అది నార్మల్. అది మనం అనుకుంటాం కానీ బురద పంది అని, దానికి అది నార్మల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఇండియాలో ఆవు మాంసం తింటాం అంటే చాలా ఘోరం కింద. అక్కడ అమెరికాలో, ఇరాన్లో అంతా అదే తింటాం. వాళ్ళకి అది రైసు చపాతి అన్ని అదే. అంటే ఇప్పుడు జూకండి చూడండి, ఆ ఆ పులులు అవన్నీ మాంసం ఇట్లా వేస్తుంటారు, వాటికి పచ్చి గుడ్డు మాంసం, అది దానికి సహజం ఆహారం. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఎవరికి ఏ స్థితిలో ఉంటే అదే వాడికి నార్మల్గా అంత బాగానే ఉంది అనిపిస్తుంది. వాడికి అక్కడే మళ్ళీ పిల్లలు పుడతారు, అక్కడే సంసారం ఏర్పడుతుంది, అక్కడే ఇల్లు కూడా ఉంటుంది, ఓనర్షిప్ ఉంటుంది, అంతా ఉంటుంది అనమాట. అది పోతే అంత పోయిందంటే ఇది కేవలం మాయ వల్ల అనిపిస్తుంది. ఇప్పుడు మేము గవర్నమెంట్ జాబ్ లో అనేక పోస్టులు వస్తాయి. ఒక పోస్ట్ లో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు అనుకోండి, వాడు సెక్రటరీ ఫైనాన్స్ అని ఇస్తాడు. ఆ సెక్రటరీ ఫైనాన్స్ బడ్జెట్ అది హఠాట్ అంతా ఉంటుంది. ఒక 6 నెలలు 1 ఇయర్ కాకుండా వెంటనే అగ్రికల్చర్ చేస్తారు. అగ్రికల్చర్ ఏంటి? మట్టిను నీళ్లు, డబ్బంతా పోయింది. ఇది వేరే టోటలీ టోటలీ డిఫరెంట్ థింగ్ చేస్తాయి. ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఆ అటాచ్మెంట్ ఉండదు. వాళ్ళకి బాగా తెలుసు ఎప్పుడైనా క్షేక్షంగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మనకి ఈ సబ్జెక్ట్ ఏం ఉండకూడదు సంబంధం. మేము గవర్నమెంట్లో ఉన్నాం, మాకు ఆ ప్రాబ్లం లేదు. మేము ఎప్పుడు కంప్యూటర్స్ తోడే ప్రోగ్రామింగ్ తోడే యూజ్ చేసాము. సో గవర్నమెంట్లో ఎట్లాగే ఇప్పుడు సుఖమహర్షి కూడా ఎక్కడ కొద్ది నిమిషాల కంటే ఉండేవాడు కాదు. ఆవులు పాలు పితికినంత వరకే ఉంటాడు ఆయన. ఎందుకు? ఎక్కువ టైం ఉంటే అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది ఆ చుట్టుపక్కల వాటితోటి, అక్కడ ఉండే మనుషులతోటి కానీ, ఆ లొకేషన్ తోటి కానీ అటాచ్మెంట్, నాది నాది అనే అటాచ్మెంట్. మనం పాత ఇళ్ళు ఉంటాయి, అక్కడ ఉండి అది వదిలేసి ఇంకో ఇంటికి వెళ్తాం కదా, కొన్నాళ్ళకి అక్కడికి వెళ్ళి చూస్తూ ఇక్కడ మాయలు అనిపిస్తుంది, కానీ అది అబద్ధం. అద్వైత ప్రకరణము. తదిదం య ఏవ సూర్యో వేద బ్రహ్మాహమస్మీతి. ఇట్లు సర్వము మాయా కల్పితమని ఎరిగి అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అని పరోక్ష బ్రహ్మానుభవం నందు జ్ఞాని సర్వ జగదాత్మ బ్రహ్మభావం పొందును. సూర్యుడు ఎట్లాగైతే అన్ని సూర్యుడు నేనేనని తెలుసుకుని సర్వ జగత్ ఆ భావం పొందుతాడో, స ఇదం సర్వం చ స్యాత్ తస్య హి దేవాంశ్చ వేసతే భూత్యై. దేవతలు కూడా అతనికి ఎట్టి హాని చేయకూడదు. అదే బ్రహ్మరాక్షసు వచ్చినా సరే, ఏమయ్యా బ్రహ్మరాక్ష, నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే అని చెప్తే వాడు ఏం చేస్తాడు? నోరు మూసుకుని
येषां स भवत्यात्मा यो अस्याम् अथ देवतामुपास्तेयः अहमन्यो असावस्यश्चेत्थं यो वेद पशुवत्सः उपनिषदाम् उक्तिः तथा श्रुतिः भगवदुक्तिश्च ज्ञानी त्वात्मैवेयम् भगवद्गीतलो तेषां ज्ञानी మతిర్మేత్యత్ర యుక్తిరపి భక్తుడు ఏ దేవతను ఉపాసించినను ఆ దేవతా స్వరూపమే ఆత్మ. ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది, మరి ఈ ఆత్మ పరబ్రహ్మం ఓంకారం ఒకటే అయినప్పుడు మరి ఈ దేవతలన్నీ ఏంటండి అని క్వశ్చన్. శివుడు ఎవరండి అని, శివుడికి ఓంకారేశ్వరం ఒక జ్యోతిర్లింగం ఉంది అంటే ఏంటి, మరి శివుడు పరబ్రహ్మే కదా. మరి విష్ణు సంగతి ఏంటి, విష్ణువు కూడా పరబ్రహ్మమే, పరమాత్మే, కృష్ణ పరమాత్మ అంటున్నాడు. సో మీరు లలితా సహస్రంలో చూసినా అదే రాసింది, పరబ్రహ్మ స్వరూపిణి అని రాసింది. అలా మీరు గణపతి గురించి గణపతి అధవ శీర్షం చూస్తే అక్కడ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని రాసింటుంది గణపతి గురించి. అలాగే కార్తికేయుడి స్తోత్రాలు పూజలు వాటిలో సహస్రనామంలో మళ్ళీ అదే రాసింది. సో దీని అర్థం ఏంటి, సూర్యుడి గురించి కూడా గాయత్రి మంత్రం ఏంటి, సూర్యుడికే. కానీ సూర్యుడు ఎవరు, మామూలు సూర్యుడు కాదు, ఆ పరమాత్మే. సూర్య ఆత్మ జగతస్థుష్ట అని అంటే సూర్యుడే పరమాత్మ. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచర ప్రేరయేత్ తస్య భర్గస్తద్వరేణ్యముపాస్మహే అని మన సంధ్యావందనంలో గాయత్రి జపం చేసే ముందు చదువుతాం. ఎందుకు చదువుతున్నాం, ఆ శ్లోకం ఆ గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని చెప్తున్నాం. యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మాది గోచర ప్రేరయేత్. సవిత సూర్యుడే, కానీ మా బుద్ధులన్నీ ప్రేరేపిస్తున్నాడు. యో ధియో యోన ప్రచోదయాత్. యో దేవ అంటే దేవ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య అంటే ఎవరు, చివరికి పరమాత్మ పరబ్రహ్మ అయినాడు, ఇంకా వేరేం లేదు. సో ఇన్ని రకాలుగా కేవలం మన కన్వీనియన్స్ కోసం చెప్పినా కూడా ఒక్కటే పరబ్రహ్మం గురించి చెప్పబడుతున్నది. భక్తుడు ఏ దేవతను ఉపాసించినను ఆ దేవతా స్వరూపమే ఆత్మ. ఇట్లు ఆత్మస్వరూప జ్ఞానము లేకుండా ఉంటే నేను వేరు, దేవుడు వేరు, ఈ ఫలానా దేవత శివుడు వేరు అనుకునేటట్లయితే వాడు మూర్ఖుడు, పశుతుల్యుడు అన్నాడు. అంత స్ట్రాంగ్ వర్డ్ వాడాడు. శృతి ఉపనిషత్తులు, ఈయనను కావటం కాదు, శృతిలో ఉపనిషత్తులో జ్ఞానీతాత్మయమేవతం, జ్ఞాని మత్స్వరూపుడే, నాకంటే భిన్నుడు కాడు. అది ఎక్కడుందండి, భగవద్గీతలో 4 రకాల భక్తుల గురించి చెప్పాడు. భక్తి యోగంలో కూడా ఆప్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరదర్శ 4 రకాలు ఉన్నారు భక్తులు. మొత్తము ఆప్తులు ఫస్ట్. గజేంద్ర మోక్షంలో లావు కింద లేదు, ధైర్యము విలోలం అయ్య ప్రాణము ఠావులప్పే మూర్ఛ వచ్చాను, నీవే తప్పైత పరం వెరుగున కావవే వరద రావే వరద కావవే సంరక్షించు భద్రాత్మజ అని ఆప్తి, ఆప్తనాదం. అప్పుడు ఏం చేశాడు, తక్మన చేశాడు, ఎవరికి చెప్పకుండా. సిరికింజప్పుడు శంఖ చక్రము చేదో ఇదాల్పడి. సో ఆమె అడిగేదనను కడిజనిన అడిగేదనమ కూడా నుడువడని అడుగుద ఒడుగున్ అడిగేది జడిమ అడిగేది అడుగన్, అంత హడావిడి వచ్చేసాడు. సో భక్తులు ఆర్తులకి రక్షిస్తాడు. అందుకే విష్ణు సహస్రనామంలో కూడా ఆర్తులు కూడా నారాయణుని శబ్దనామం స్మరణ వల్లనే వాళ్ళు ఆ ఆర్తి నుంచి బయటపడతారు. శబ్ద మాత్రమే. సో ఆర్తులు ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఎవరు, ఎగ్జాంపుల్స్ ఎవరు, మనందరం కూర్చున్నాం. చాలా మంది వచ్చినట్టు జిజ్ఞాసతో వస్తాయి, ఏంటో ఇదే చూద్దామని చెప్పి, ఇదేంటో చూద్దామని కుతూహలం జిజ్ఞాస. అందుకని నేను వాడికి ఏం ప్రాబ్లం లేదు, ఈజ్ ఆల్ రైట్. ప్రాబ్లం ఉంటే రాడు కదా, మొత్తానికి వచ్చాడు అంటే ప్రాబ్లం లేదు అంటే జిజ్ఞాసతో ఉంది. ఇంకో ఎంక్వైరీ, క్యూరియాసిటీ, కుతూహలం. మూడోది ఎవరు, అర్థార్థి. ఈ తిరుపతి లైన్ ఉండే వాళ్ళతో వాళ్ళే, వాళ్ళకి ఇది కావాలి, డబ్బు ఒకటే కాదు, పెళ్లి కావాలి, ఉద్యోగం కావాలి, కారు కావాలి, వీసా కావాలి, దానికి గుండీలో అర్థార్థి. అది కూడా వ్యాలిడ్. చూడండి భగవద్గీత లాంటి గొప్ప ప్రస్థానత్రయ గ్రంథంలో అర్థార్థి అనే మాట వాడాడంటే ఇది వ్యాలిడ్, ఇన్వాలిడ్ కాదు. అందుకే అది నడుస్తాం. చాలా తిరుపతి కూడా కాదు, చాలా మంది ఆల్మోస్ట్ ఊళ్ళకి వెళ్ళే వాళ్ళందరూ కూడా కోరిక పెట్టుకునే వెళ్తారు, కానీ నా మోక్షం కావాలని ఎవరు వెళ్ళాలి.
మూడోవాడు జ్ఞాని, నాలుగోవాడు జ్ఞాని. ఆర్తో జిజ్ఞాసుల అర్థార్థి జ్ఞాని తత్వం. జ్ఞాని ఎవడు? ఆల్రెడీ ఇదంతా తెలిసినవాడు, జ్ఞాని ఇక్కడ ఉన్నవాడు, దీంట్లో ఉన్నవాడు. సో ఈ జ్ఞాని తేషాం జ్ఞాని నిత్యయుక్త అన్నాడు. ఎప్పుడు నాతో కనెక్ట్ అయి ఉంటాడు అన్నాడు. యుక్త అంటే కనెక్టెడ్, యోగంతో ఉన్నవాడు, సంయోగంతో. నిత్యయుక్త ఎప్పుడు నాన్ స్టాప్. ఇప్పుడు ఇంకేమన్నాడు తర్వాత? జ్ఞానితో ఆత్మైవ కేవలం అన్నాడు నెక్స్ట్ శ్లోకం. నేను జ్ఞాని ఒకటే అన్నాడు. ఎందుకన్నాడు? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మజ్ఞానం వచ్చిన వాడు బ్రహ్మమే. వాడు బ్రహ్మం కాకపోతే మరి ఎవడు? వాడు జీవుడా? బ్రహ్మజ్ఞానం అంటేనే జీవత్వం పోయి బ్రహ్మత్వం రావడం. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు. చూడండి అంత కష్టమైన డెఫినేషన్. సో మీరు బ్రాహ్మణులు అని చెప్పుకునే ముందు ఇది మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి, మీ బ్రహ్మజ్ఞానం ఉందా అని టెస్ట్ చేసుకోండి. అంటే మిగిలిన వాళ్ళందరికీ ఉందని కాదు, మిగిలిన వాళ్ళకి అసలు లేదు, మీకు ఎంతైనా కొంత వచ్చి ఉండొచ్చు, అది పూర్తిగా వచ్చిందా లేదా అనేది. జ్ఞాని త్వాత్మైవ మే మతం. జ్ఞాని మత్స్వరూపుడే, నాకంటే భిన్నుడు కాడని కృష్ణ భగవానుడు గీతలో 7వ అధ్యాయంలో 120 శ్లోకంలో చెప్పాడు. అదియుగాక యుక్తుడై సుఖము కూడా. అథయ్యో అన్యాం దేవతాముపాస్తే అన్యో అసావన్యోహ అహమస్మీతి సవేద యథా పశుదేవం స దేవానాం. రుజువక్రం వా కాష్ఠం హుతాశగ్ధం సదగ్నితాం యా తత్కిం హస్తగ్రాహ్యం రుజువక్రాకార సత్వే అపి ఏవం యః ఆత్మనిష్ఠో ఆత్మాకారశ్చ జాయతే పురుషః దేహిన దృశ్యతే అసౌ పరం త్వసౌ కేవలో హి ఆత్మ. కాష్ఠము తిన్నగానున్నను, వంకరగానున్నను, అగ్నిదగ్ధమై అగ్నిభావం నొందినను మునుపటి తమ వక్రాకారం కోల్పోదు. ఒక కర్ర మంటలో పెడితే కాలినా కూడా అది అట్లాగే ఉంటుంది, ఏ షేప్ లో ఉండేదో ఆ షేప్ లో ఉంటుంది. కానీ ఆ నుసికర్ర చేత పట్టుకొని ఉపయోగించుటకు వీలు కాదు. అట్లే బ్రహ్మ విద్యా సంపన్నుడు ఆత్మనిష్ఠుడై ఆత్మరూపుడైనను దేహి అంటే సంసారి వలె కన్పట్టును గాని అతడు కేవలం అశరీరుడగు ఆత్మే. బయట వాడికి మామూలుగానే కనపడతారు. ఈ పాయింట్ మీద నేను చాలా మంది డిస్కస్ చేశాను. పెద్ద పెద్ద జ్ఞానులు ఉపన్యాసాలు ఇచ్చేవాడు, వాళ్ళని వెళ్ళి కూడా అడిగాను, మరి ఏమండి మీకు బ్రహ్మజ్ఞానం ఉంది కదా, మీకు ఉంటమే కాదు వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నారు కదా, మరి మీకేం కష్ట నష్టాలు రావా, అనారోగ్యాలు రావా, ప్రాబ్లమ్స్ రావా, క్రైసిస్ రావా అంటే, అన్నీ వస్తాయి, అందరికి వచ్చినట్టే వస్తాయి, కానీ మాకు అవి పట్టవు. దే విల్ నాట్ అఫెక్ట్ అస్. ఓకే ఫైన్, ఇదంతా మాయలో భాగం, ఇట్లాగే ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ఇప్పుడు 100% పర్ఫెక్ట్ రౌండ్ మనిషి లాగా మనం ఉండలేకపోయినా ఈ ఎంతో కొంత బ్రహ్మజ్ఞానం మనం అలవర్చుకుంటే ఈ శ్రవణ మనన నిధ్యాసనం ద్వారా మన జీవితంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అవి కొంచెం లైట్ గా తీసుకోవచ్చు. అంటే సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మీరు సీరియస్ గా తీసుకోరో మీరు కంట్రిబ్యూట్ చేసేది ఆగిపోతుంది ఆ ప్రాబ్లంకి. ఏ ప్రాబ్లంకి అయినా ఒకవైపు నుంచి ఉండదు, రెండు వైపుల నుంచి కాంట్రిబ్యూషన్, రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది. ఇంట్లో ఒక మనిషి ప్రాబ్లం అయిందనుకోండి, మీరు దాన్ని రియాక్ట్ అవ్వకపోతే అది బయట లేదురా అని చెప్పి వాడు ఊరుకుంటారు. అదే మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, మళ్ళా అదే సాగుతుంది కదా, తమల పాకుతో తాను ఒకటంటే తలుపు చెక్కతో నేనంటే అని మన ఇరాక్ ఇజ్రాయెల్ యుద్ధం అవుతాయి. సో ఇళ్లలో జరిగే ఇవన్నీ మామూలే మనకి. దేర్ ఇస్ నో నీడ్ ఎట్ ఆల్. అందుకే ఎప్పుడు అగ్రవేట్ చేయకూడదు. బుద్ధిన్నవాడెవడు, దానికి మంచి పద్యం ఉంది మహాభారతం. అలిగిన నలుగక, ఎవరికైనా కోపం వస్తే ఈ కోపం రాకూడదు. అలిగిన నలుగక ఎక్కులు వలికిన మరి విననీయస్త ప్రతివచనం వలుకక. వాడు తిట్టాడు అనుకోండి, వినపడలేదు. మా ఆఫీస్లో ఒక ఆయన ఉండేవాడు ఢిల్లీలో, సుబ్బయ్య గారు, ఆయన వినండి చెవిలో, ఆయన వినపడతాయి కానీ పెట్టుకున్నాడు, ఊరికే పెట్టుకున్నాను. ఎవరైనా చెప్తే ఆయన వినపడే, ఆయన ఇష్టమే వినపడేది, లేకపోతే వినపడవు. మంచి విషయాలే వినపడతాయి, లేకపోతే వినపడవు. అట్లాగే ఉంటాం బెస్ట్. మనం పెట్టుకోకపోయినా అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి వినని అట్ల ప్రతివచనం బలుకక. మూడోదేంటి బన్నము బడి ఎడతలుపక.
అవమానిస్తారు. అవమానించాడే మీరు లోపల బ్రూడింగ్ చేస్తుంటే అది ఒకరోజు బస్ట్ అవుతుంది మళ్ళీ మీ నుంచి. ఆ బ్రూడింగ్ కూడా చేయకూడదు, ఎందుకంటే ఇదంతా కూడా ఈజ్ చైల్డిష్ బిహేవియర్, మనం పట్టించుకోకూడదు అని అనుకోవాల్సిందే. కానీ బ్రూడింగ్ అనేది కూడా కరెక్ట్ రాదు. ఎందుకంటే ఒకసారి అవమానం, ఒకసారి పూజ్యం, ఇవన్నీ వస్తుంది. మీరు ఉగాది ఇప్పుడు చెప్పారు కదా పంచాంగ శ్రవణంలో, ఎందుకు చెప్తారు అవి? ఎందుకు చెప్పారు? మనకి వస్తాయి అవమానాలు, డెఫినెట్ గా వస్తాయి. గౌరవాలు కూడా వస్తాయి. నాకు చాలా సార్లు అనుభూతి వచ్చింది. ఇంట్లో పెద్ద గౌరవం, పెద్ద అవమానం, ఇక్కడికి వచ్చేటప్పటికి అది ఇంట్లో మీటింగ్ లో బ్రహ్మాండమైనటువంటి గౌరవం వస్తుంది. సో గౌరవం, అవమానం రెండు ఒకదాని తర్వాత కూడా వస్తూనే ఉంటాయి. అందుకే పంచాంగ శ్రవణంలో రెండు చెప్తారు, ఎవరికి ఒక్కటే ఉందని చెప్పాం. అదే అదే. సో కావడి కొండలాగా రెండు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. ఇవి నరేంద్ర మోడీకి ఎంత ఆయన ఒక రోజు భలే మంచి స్టేట్మెంట్ చెప్పాడు. ఇక్కడ ఎక్కడికో వచ్చి మన స్టేట్ లోనే వచ్చి లెక్చర్ ఇస్తుండగా చాలా మంది నన్ను అడుగుతారు, మీరు పొద్దున బెంగళూరులో ఉన్నారు బ్రేక్ఫాస్ట్ కి, మధ్యాహ్నానికి హైదరాబాద్ తెలంగాణ వచ్చారు, సాయంకాలానికి మధ్యప్రదేశ్, రాత్రి ఢిల్లీ వెళ్తున్నారు కదా, మీకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తే వచ్చింది? ఆయన చెప్పినాడంటే, मैं रोज 2.5 किलो गाली खाते रहता हूँ. 2.5 కిలోలు తిట్లు తింటుంటాను రోజు, అదే నాకు బలం. ఆయన ఈ పద్యానికి ఆయన ఎగ్జాంపుల్. అలిగిన నలుగక ఎగ్గులు వలికిన మరి వినని అట్ల ప్రతివచనం పలుకక వర్ణము వడి అడ తలపక నున్నదడ చూవే ధర్మజ్ఞుడిలన్. వాడు కరెక్ట్. ఇంకా అక్కడ స్థితప్రజ్ఞుడు అనే మాట వాడలేదు, కేవలం ధర్మజ్ఞుడు అన్నాడు. అంటే ధర్మరాజు అట్లా ఉండేవాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఇంకా హై రమణ మహర్షి లాంటి వాడు. ప్రతిఫలతి భానురేకో అనేక శరావో ఉదకేషు యథ. ఇందాక మనం చెప్పిందే ఈయన మళ్ళా చెప్తున్నాడు, తద్వదసో పరమాత్మా హి ఏకో అనేకేషు దేహేషు. సూర్యుడొక్కడయ్యును వివిధ పాత్రల యందలి జలములలో ప్రతిఫలించి భిన్నముగా తోచినట్లు ఒకే పరమాత్మ భిన్న భిన్న దేహములలో వేరు వేరుగా గోచరించును. అదే మనీషా పంచకంలో చండాళ్ళు వచ్చి అడిగాడు. ఏమని అడిగాడు చండాళ్ళు శంకరాచార్యులు గారిని? అన్నమయ, శరీరము అన్నంతో ఏర్పడింది, నా శరీరము నీ శరీరం కూడా. అథవా చైతన్యమేవా, చైతన్యం అంటావా, నీలో ఉన్నది ఆత్మ నాలో ఉన్నది ఒకటే, దేన్ని వెళ్ళిపోమంటున్నావు అన్నాడు. ఆ శిష్యుడు పో అంటే అప్పుడు ఆయన చెప్పేది ఏంటి? జాగ్రత్త స్వప్న సుషుప్తి సుస్ఫుటతరయా సమిధుజృంభతే. ఈ జాగ్రత్త స్వప్న మూడింట్లో ఏదైతే స్ఫుటంగా విజృంభిస్తున్నదో చైతన్యం, యా బ్రహ్మాది పిపీలికాంతం సుప్రోత జగత్ సాక్షిణి, అదే చైతన్యం బ్రహ్మ దగ్గర నుంచి, బ్రహ్మ కూడా నేను అనుకుంటాడు కదా, పిపీలిక వరకు మధ్యలో ఉండే దేవతలు, యక్షులు, కింద మొత్తం అందరూ ఏదైతే నేను అనుకుంటున్నా అది నేను. నచ దృష్ట వస్తువు, కనపడే శరీరము ఇవన్నీ నేను కాదని ఎవరు తెలుసుకుంటాడో వాడు నా గురువు అని చెప్పి కాళ్ళు పెడతాడు శంకరాచార్యులు గారు. అది వచ్చింది శివుడు చండాలుడి రూపంలో వచ్చి పరీక్ష చేయడానికి వచ్చాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతర యా సవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతంషు ప్రోత జగత్ సాక్షిణి సా ఏవాహం నచ దృష్టవస్తు ఇది దృఢ ప్రజ్ఞాయస్యాస్తి. ఇటువంటి దృఢ ప్రజ్ఞ, ఊరికే ఒకసారి నిమిషం విని తర్వాత మర్చిపోవడం కాదు. దృఢ ప్రజ్ఞ అందులో ఎస్టాబ్లిష్, అదే స్థిత ప్రజ్ఞ లక్షణం. స్థితం అంటే అందులో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు, పర్మనెంట్ గా, పర్ఫెక్ట్ గా. మనం అందరం అదే ప్రయత్నం చేయాలి. అందుకోసమే ఈ శ్రవణం మనల్ని నిధిజాసు. దైవాదేక శిరావే భగ్నే కిం వా విలీయతే సూర్య ప్రతిబింబ చంచలత్వాదర్క కిం చంచలో భవతి. ఒక పాత్ర భగ్నం అయిపోతే సూర్యుడికి విలయం లేదు. అట్లాగే ఉపాధి వశమున కలుగు ప్రతిబింబ చాంచల్యము చే సూర్యబింబము చంచలమగునా. అంటే ఈ శరీరం పోయినా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, యవనంలో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, రోగంలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, నేను అనే తత్వానికి ఏం తేడా లేదు. స్వవ్యాపారం కురుతే యథైక సవితు ప్రకాశేన తద్వచ్చరాచరమిదం ఏకాత్మ సత్తయా చలతి.
ఒక సూర్యుడు తన ఓన్ పని తాను చేసుకుంటూ పోతాడు. ఇవన్నీ ఎన్ని జరిగినా జరగకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. అట్లాగే ఈ లోకమంతయు స్వస్వ వ్యాపారమున ప్రవర్తించినట్లు ఒకే ఆత్మ ప్రకాశము చేయి చరాచరమంతయు ప్రవర్తితమవుతున్నది. యో నోదకేన కదళీ చంపక జాత్యాదయ ప్రవర్ధంతే మూలక ఫలాండ్రు అసునాస్తేనేవైతే విభిన్న రసగంధ. అరటి, సంపెంగ, జాజి మున్నగి వానిలో పరిమళము, ప్రోది, సేల్జ్, జలమే, ముల్లంగి, నీరుల్లి, వెల్లుల్లి మునగి వాటిలో విభిన్న రసగంధమును కల్పించును. ఒకే జలము వీరు పోస్తున్నారు అన్ని రకాల మొక్కలు. ఉల్లిపాయలు ఉల్లిపాయ వాసన వస్తుంది, మల్లెపూలు మల్లెపూ వాసన వస్తుంది. ఏకో హి సూత్రధార కాష్ఠ ప్రతికృతిరనేకశో యుగపత్ స్తంభాగ్ర పట్టికాయాం నర్తయంతీహ ప్రగూఢతయా. ఒకే సూత్రధారుడు తాను నిగూఢముగా నుండి కొయ్య బొమ్మలను పెక్కింటిని యవనిక మీదకెక్కించి ఆడించు. తోలు బొమ్మలాటి సూత్రధారుడు ఒకడే ఉంటాడు, ఇన్ని బొమ్మలను ఆడిస్తుంటాడు. ఇదంతా కూడా ఒక జగన్నాటకం. ఈ జగన్నాటక సూత్రధారి, అందుకే జగన్నాథుడు జగన్నాటక సూత్రధారి ఆ కృష్ణ పరమాత్మ భగవంతుడు అంతాలు నడిపిస్తున్నాడు. ఎవడి పాత్ర వాడు పోషించి వెళ్ళిపోవాలి. ఎక్కువ టైం ఉంటే కూడా ప్రాబ్లమే. గుడఖండ శర్కరాధ్యాభిన్నాస్యుర్విక్రయో యదైక్షో కేయూర కంకణాధ్యాయదైక హేమ్నో భాతిశ్చ పృథక్. చెరుకుగడ ఒకటియే బెల్లము కండ చక్కెర మున్నగు వికృత రూపములు పొందును. ఒకే బంగారం ముద్ద కేయూర కంకణాది భిన్న భిన్న రూపములు దాల్చును. ఏవం పృథక్ స్వభావం పృథగాకారం పృథగ్వృత్తి జగదుచ్ఛావచముచ్చై ఏకేనైవ ఆత్మనా చలతి. జగత్తు వేరువేరు స్వభావములు, ఆకారములు, వృత్తులు కలిగి భిన్న భిన్నమై ఎంత కనపట్టినను అది ఒకే ఒక మహా చైతన్య శక్తి చే నడుచుచున్నది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత స్కంధధృత స్థితం మన్నం యావన్నాశ్నాతి మార్గస్తావత్ స్పర్శ భయక్షుత్పీడే తస్మిన్ భుంక్తేన తే భవతః. బాటసారి తన మూపున గల సిద్ధాన్నమును తినినంత వరకు అతనికి దాని విషయమై స్పర్శ వలని భయము, ఆకలి, బాధ తప్పవు. తినిన తర్వాత ఆ రెండు ఉండవు. మానుష మతంగ మహిషస్వ సూకరాదిషు అనుస్యూతం యః పశ్యతి జగదీశం సయేవ భుంక్తే అద్వయానందం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తి శుడిచైవ శ్వపాకే చ పండితా సమదర్శి. మానుష మతంగ మహిష అశ్వ సూకరాదిషు అనుస్యూతం యః పశ్యతి జగదీశం. ఒకే పరమాత్మని ఇన్ని జంతువుల ఆత్మరూపంలో ఎవడు చూడగలడో సయేవ భుంక్తే అద్వయానందం, వాడొకడే అద్వైత ఆనంద స్థితిని పొందుతాడు. కర్తృత్వ భోక్తృత్వ ప్రకరణము. యద్వత్ సూర్యే అభ్యుదితే స్వవ్యవహారం జనః కురుతే తం న కరోతి వివస్వాన్న కారయతి తద్వదాత్మ అపి. సూర్యోదయం అయినంతనే జనులు తమ తమ వ్యాపారములు స్వయంగా ప్రవర్తించుండ్రు. వానికి సూర్యుడు కర్త కాదు, ప్రవర్తకుడు కాదు. దేనికి? కర్మలకి. ఒకటి చెడ్డ పని చేసేవాడు మంచి పని చేస్తాడు, సూర్యుడు దానికి బాధ్యుడు కాదు కదా. కేవలము కర్మ సాక్షి, కానీ కర్తృత్వం కల్పితము. అట్లే ఆత్మయు కర్త కాడు, కేవలం సాక్షి మాత్రమే. అదే పురుష ప్రకృతి తత్వంలో భగవద్గీతలో ఈ జరిగే పనులన్నీ కూడా ప్రకృతితో జరుగుతున్నాయి. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. పురుష ప్రకృతించేవ పురుషం ప్రకృతించేవ విధి అనాదిభావపి వికారాంశ గుణాంశైవ విధి ప్రకృతి సంభవాన్. 3 గుణాలు 6 వికారాలు. 6 వికారాలు అంటే ఏంటి? పుట్టుట, పెరుగుట, చావుట, మధ్యలో బలవంత బలహీనుడు, ఇదాన్ని 6 ఉంటారు. ఈ 3 గుణాలు సత్వగుణం, రజోగుణం, తమో. ఈ వీటితోటి ఈ సృష్టి అంతా ఉన్నది, ఇంకేం లేదు. దైవీయేషా గుణమయ్యి అన్నాడు కదా. వికారాంశ గుణాంశైవ విధి ప్రకృతి సంభవం. వీటి వల్ల జరిగే కార్యక్రమాలన్నీ కార్యకారణ కర్తృత్వం, జరిగే పనులు, వాటి కారణాలు, వాటి కర్తృత్వం అంటే ఎవడు చేస్తున్నాడు? ఈ 3 కూడా ప్రకృతిలోనే ఉన్నాయి. పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వ హేతు. కేవలం భోక్త, కర్తృత్వ భోక్తృత్వ పట్టణం ఇది.
లోహే ఉత భుగ్వార్తే లోహాంతర్తాడ్యమానేపి తస్య అంతర్గతవహ్నే కిం స్యాత్ నిర్ఘాతజం దుఃఖం. తప్త లోహమును లోహాంతరము చే కొట్టినను ఆ దెబ్బ వలని దుఃఖము లోహ సంక్రాంత వహ్నికి కలుగునా. నేను ఒక ఇనప కడ్డి బాగా కాల్చారండి, బాగా అయింది. దాన్ని వంచాలని చెప్పి దాన్ని ఇట్లా పెట్టి బిందె మీద పెట్టి డామని కొడితే అది వంగింది. ఆ దెబ్బ బాధ ఆ అగ్నికి ఉంటుందా? ఉండదా? ఉండదు. నిష్ఠుర పుకారఘాతై కాష్ఠే సంఛేద్యమానే అపి అంతర్వర్తి వహ్ని కిం ఘాతై ఛేద్యతే తద్వత్. గొడ్డలి దెబ్బలు తగిలి పగులున్నది కట్టెలు గాని ఆ కట్టెలలో ఉన్న నిప్పు కాదు. అట్లే సుఖ దుఃఖాలచే పొంగునదియు కృంగునదియు మనస్సు ఆత్మ కాదు. అందుకే మనస్సు బాగలేదంట చూసారా, ప్రాణం బాగలేదు. ప్రాణం బాగలేదంటే ఆరోగ్యం బాగలేదు. తెలంగాణ భాషలో ఇప్పుడు ప్రాణం బాగలేదు అంటే ఆరోగ్యం బాగలేదు. మనస్సు బాగలేదు అంటే ఫీలింగ్స్, కోపం కానీ దుఃఖం కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను బాగలేను ఎవరు అనరు. సో ఇవి బాగుంటాయి, బాగలేకపోతే వాటిని మార్చుకోగలగాలి. తమ సంబంధాజ్జాతే సుఖ దుఃఖై లిప్యతే నాత్మా బ్రూతే శృతిరభూయోపస్నన్ యో అభిచారిషీత్యాది. దేహమనడి ఈ వృక్షమును ఆశ్రయించి జీవ పరమేశ్వరుని రెండు పక్షులున్నవి. మన ఉపనిషత్తులో కూడా ద్వాసుపన్నాసు అది చెప్తున్నాడు. అందు జీవుడు కర్మఫల భోక్త. ఆ పక్షుల్లో ఒకటి మటుకే పండు తింటుంది. ఈశ్వరుడు అభోక్త, రెండోది చూస్తుంటుంది అంతే. అకర్త కేవల సాక్షి అని శృతి చెబుతున్నది. ఇది ఋగ్వేదంలోనే ఉంది. ద్వాసుపర్ణ సరిజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరస్య పిప్పలం స్వాదతి అపస్సున్న అభిజాసతి. ఉండకోపనిషత్తు. శరీర సంబంధములకు సుఖ దుఃఖములకు ఆత్మకు లేవు. సో నేను అనేటువంటి తత్వము నిశ్చల తత్వం గగనాకార అనే అవధూత గీతలో నేను సచ్చిదానంద స్వరూపుడిని, నాకు ఎటువంటి వికారములు లేవు, ఎటువంటి కర్మలు లేవు, ఎటువంటి కర్తృత్వాలు లేవు. నేను ఐఎమ్ నాట్ ది డూయర్, ఓనర్ ఆర్ యాక్టర్. నిశివేష్మని ప్రదీపే దీప్యతి చౌరస్తు విత్తమపహరతి ఈరయతి వారయతి వా తం దీప కిం తథా ఆత్మా అపి. రాత్రివేళ దీపం వెలుగున దొంగ ఇంటిలో ప్రవేశించి దొంగతనం చేయుట, దీపం ఆ దొంగను ప్రోత్సహించినదా కాదా, నివారించినదా కాదా? ఏది అట్లే ఆత్మను కూడా సాక్షి అయ్యుండి గాని ఏ బుద్ధ్యాదులను పుణ్యాపుణ్య కర్మలందు ప్రోత్సహింపదు, నివారించదు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ కర్మలు చెప్పండి? వాడి వాడి ఓన్ ప్రీవియస్ సంస్కార వాస. ఇద్దరు మనుషులు పోట్లాడుకుంటున్నారంటే అప్పుడు కొత్తగా వచ్చిన పోట్లాడు కాదని, హస్బెండ్ వైఫ్ పోట్లాడటం అనుకోండి. ఇంత ముందు ఉన్న పోట్లాడే ఇది మళ్ళీ వస్తుంది. అలాగే అత్తాకోళ్ళు పోరాడు ఏం కొత్తగా ఆ రోజు కాదు, అప్పటికప్పుడు కొత్తగా ఐడియా ఇన్వెంట్ చేసి కాదు. ఇంతకు ముందు ఉన్నటువంటి పాత అది మన బయట అది పగ తీర్చుకోవాలని. ఇరాన్ ఇజ్రాయెల్ కూడా ఎప్పటి నుంచో వాళ్ళ శత్రువులు. సో పూర్వజన్మ సంస్కారాలు కూడా ఉంటాయి, ఈ జన్మ సంస్కారాలు కూడా ఉంటాయి. దాన్ని బట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి నాకు సంబంధం లేదు అని మీరు అనుకోవాలి. మీకు ఇవన్నీ ఊరికే థియరీ కాదు, ప్రాక్టీస్ లో పెట్టగలిగితే కొంత చిన్నగా పెట్టినా కూడా బ్రహ్మాండ రిజల్ట్స్ వస్తాయి. గేహాంతే దైవవశాత్ కించిత్ తస్మిన్ ముదితే విపన్నేవా దీపస్తుష్యతి అథవా ఖిద్యతి కిం తద్వదాత్మాపి. ఇంట్లో ఎవరైనా దైవవశమున పుట్టినను గట్టినను హర్షశోకములతో ఆ ఇంటనున్న దీపమునికి ఏం సంబంధము? అట్లే ఆత్మ సుఖ దుఃఖాతీతము. స్వప్రకాశత ప్రకరణం చేసి మనం క్లోజ్ చేద్దాము. రవిచంద్ర నిదీప ప్రముఖా స్వపర ప్రకాశా స్యు యద్యపి తథా అస్యమిభి ప్రకాశ్యతే క్వాపి నైవాత్మ. సూర్య చంద్ర వహ్ని దీపాదులు స్వయం ప్రకాశకములు, అన్య వస్తు ప్రకాశకములను అయ్యును వీనిని ఆత్మను ప్రకాశింప చేయలేవు. ఇవి ఆత్మ అంటే ఇప్పుడు సూర్యుడు అన్నిటిని ప్రకాశింపజేస్తున్నాడు, చంద్రుడు కూడా సూర్యుడే ప్రకాశింపజేస్తున్నాడు. సూర్యుడే ఇతర గ్రహాల మీద మనకి కనపడే దాన్ని పట్టడం వల్ల, మన కళ్ళ మీద కాంతి పట్టడం వల్ల మనకి కనపడుతుంది. సూర్యుడు
స్వయం ప్రకాశం అని మనకు అనిపిస్తుంది. అంటే భౌతిక ప్రపంచంలో సూర్యుడు స్వయం ప్రకాశం. కానీ సూర్యుడు ఉన్నా కానీ మనస్సు పనిచేయకపోతే, నిద్రపోతుంటే ఏం కనపడదు. అంటే మనస్సు కూడా ప్రకాశం. మనస్సు లేకుండా కూడా ఉండే స్థితిలో మీరు ఏది డీప్ స్లీప్ లో ఉండొచ్చు. అప్పుడు నేను అనే తత్వం ఉంది కానీ మనస్సు కూడా లేదు. అంటే నేను అనేటువంటిది ఒరిజినల్ ప్రకాశకత్వం. అందుకే అది ఆ ప్రకాశం మీ నిజం, మే నిజం రూపం అన్నాడు. అంటే మామూలు లైట్ కాదు. మన ఒక ఆయన ఒక డయాగ్రామ్ పంపించి అందులో సెంటర్లో ఆత్మ అని పెట్టి లైట్ అని రాసి, అలా బయట కూడా లైట్ అని రాసి, పంచభూతాల్లో ఉంది కదా తేజస్, పృథివీ, అపవాయు. ఇదేంటంటే రెండు చోట్ల లైట్ ఎట్లా వచ్చింది? లైట్ అనేది బయట ఉండే తేజస్, లోపల ఉంది ఆత్మ చైతన్యంగా ఉంది లైట్. అంటే లైట్ కింద చెప్తారు జస్ట్ టు కంపేర్, కానీ లైట్ కాదు. లైట్ అనేది కేవలం భౌతికమైనటువంటి పంచభూతాల్లో ఉన్నటువంటి తత్వం. చక్షుర్ద్వారేవ స్యాత్ పరమాత్మా భావమేతేషాం యద్వాతేపి పదార్థా నంజాయంతే అధ కేవలాలోక. పరమాత్మయే నేత్రేంద్రియము ద్వారా సూర్యచంద్రాదులని భాషింపచేయును. కావున ఇవి పరప్రకాశములు. అదియును కాక ఆలోక సహకృత చక్షురింద్రియము ద్వారా పదార్థ జ్ఞానం కలుగును. కేవల ప్రకాశము పదార్థ జ్ఞానం సహకారణం మాత్రమే. నేను చెప్పింది ఆయన చెప్తున్నాడు, ప్రధాన కారణం కాదు. కావున కేవలం ప్రకాశం వల్ల పదార్థ జ్ఞానం కలగదు. జ్ఞానం కలుగుతోందంటే చైతన్యం అయినటువంటి ఆత్మతత్వం ఉంటేనే జ్ఞానం అనేది కలుగుతుంది. ఎబిలిటీ టు నో ఆ నాట్ ఇంటెలిజెన్స్, తెలివి. ఆ తెలివే నేను అని మనకు తెలుసు ఆ విషయం. తత్ర అప్యక్ష ద్వారా సహాయభూతో నచేదాత్మ నోచేత్ సత్యాలోకే పశ్యంతి అంధః కథం నార్థాన్. వెలుతురున్నను గుడ్డివాడు పదార్థమును దర్శించుటలేదు, కాన చైతన్య సహకృత చక్షురింద్రియము పదార్థ జ్ఞానము ద్వారం. సత్యాత్మని కిం నో జ్ఞానం తచ్చేంద్రియాంతరేణ స్యాత్ అంధదృక్ప్రతిబంధే కర సంబంధే పదార్థభావం హి. ఆత్మయున్నచో ఒక ఇంద్రియము లుప్తమైనను వేరొక ఇంద్రియమిచ్చే జ్ఞానం. గుడ్డి వాళ్ళకి వేరే జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. వాడికి తెలిసిపోదు పలానా వాడు ఇచ్చాడు, పలానా వస్తుంది, ఎట్లా తెలుస్తుంది? అంటే ఆ తెలివి అనేదే వాడు. కళ్ళు లేకపోయినా కూడా తెలివి అనేది ఫండమెంటల్. జానాతి ఏన సర్వం కేనతం వా విజానీయాత్ ఇత్యుపనిషదా ముక్తిర్ ఉజ్జల ఆత్మ ఆత్మనా తస్మాత్. ఏ బ్రహ్మం చేత పరిదృశ్యమానముగు ఈ జగత్తంతయు తెలుసుకొనబడుచున్నదో అట్టి బ్రహ్మానుసాధనం చేత తెలుసుకొనినగునని ఉపనిషత్తులు ఆత్మకు విధి క్రియా కర్మత్వమును ప్రతిషేధించినవి కాన తనను ఆత్మను తానే అపరోక్షముగా నెరుగవలెను. అంటే ఇప్పుడు ఇది కొత్తగా వచ్చేదే, ఆల్రెడీ ఉందా? ఆత్మ నేను అనే తత్వం సిద్ధం, అది సాధ్యం కాదు. అది తెలుసుకోవడమే జ్ఞానం. అంటే ఆల్రెడీ ఉంది జ్ఞాన స్వరూపము. నేను అనేది ఉంటేనే, తెలివి అనేది ఉంటేనే తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అన్నీ తెలుసుకుంటున్నాం కానీ తనను తాను తెలుసుకోవట్లేదు. ఈ పరమానంద శిష్యుల కథ ఉంది కదా, వాడు 8 మంది 10 మంది వాళ్ళు నదిలోకి వెళ్ళి వెనక్కి వచ్చి లెక్క పెట్టి 9 మంది అవుతారని చెప్పి ప్రతి వాళ్ళు తనను ఇప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతున్నది అదే. అంటే ఈ ప్రపంచంలో కొట్టుకుపోయి బయట తనను తాను మర్చిపోతాడు. తనలోని తాను వెంటనే తనలో తానే ఉండగా తానే బ్రహ్మం బాయినగా తనకంటే అన్యం లేదు. ఆ లోపలికి వెళ్ళటం అనేది ఈ ముక్తి సాధన, యోగ సాధన, వేదాంత సాధన. ఎట్లా లోపల. అందుకే మీకు లలితా సహస్రనామంలో స్టేట్మెంట్ ఉంది ఏమంది? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సూర్యుడు. ఎందుకన్నదన్నమాట. బహిర్ముఖం వెళ్తే మీకు ఎంతైనా వెళ్ళిపోతూనే ఉంటాయి, ఏమి లేదు, అంతా మాయ. నీలో నువ్వు వెళ్ళగలిగినప్పుడే ఆత్మజ్ఞానం అని వచ్చేది. ఆ అంతర్ముఖత్వం అనేది చాలా కష్టమైంది మామూలు వాళ్ళకి. అదే మన దేశంలో సహజంగా కూడా మామూలు మనుషులు కూడా, ఏది హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళు కానీ ఓల్డ్ పీపుల్ కానీ సహజంగా వాళ్ళు
అంతర్ముఖం వెళ్ళే స్థితి కూడా ఉంది, చిన్నపిల్లలకు కూడా ఉంటుంది. అది మన దేశానికి ఉన్న గొప్పతనం. సో యోగాభ్యాసం ద్వారా ధ్యాన సమాధి స్థితులు సాధించవచ్చు. అంటే ఏం లేదు, డిస్ట్రాక్షన్ లేకుండా ఉండటమే. మీకు ఒక సటిల్ పాయింట్ ఉంటుంది, యోగాభ్యాసంతో ధ్యానంలో సమాధిలో ఉన్నప్పుడే ఆత్మతత్వం ఉన్నదా లేకపోతే లేదా అనే క్వశ్చన్స్. లేకపోయినా ఉంది, కానీ కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. అందులో వెళ్ళినప్పుడే మీరు అందులో తనలో తాను ఉండటమే ధ్యానము సమాధి యోగం అంతా. తను మర్చిపోయింది వేరే దాంట్లో కలిసిపోవడమే. యోగ చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపే స్థానం లేకపోతే వృత్తి సారూపం ఎతరుతుంది. వేరే చూసి అదే తను అనుకుంటాడు. అదే తనని ఎంతవరకు అనుకుంటాడంటే అదొక భ్రమ. ఇప్పుడు ఎల్ఎస్డి అని ఒక డ్రగ్ ఉంది, అది వేసుకున్న వాడికి తాను పక్షి అయిపోయినట్టుగా, పక్షిని చూస్తే పక్షి అయిపోయినట్టుగా, ఏం చూస్తే ఏం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అది భ్రమ, ఆ డ్రగ్ కల్పిస్తుంది. సో డ్రగ్ వేసుకోకపోయినా సరే మామూలు వాళ్ళకు కూడా ఆ భ్రమలన్నీ కల్పించబడుతుంది. ఎవరి చేత? టీవీ సీరియల్స్ చేత, సినిమాల చేత, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చేత, స్కూల్లో కాలేజీలో ఉన్న వాళ్ళ చేత భ్రమ కల్పించబడుతుంది. అనాత్మ అనాత్మ ఐడెంటిఫికేషన్ అనేది కల్పించబడుతుంది. అందుకే ఈ ఈ యోగ శాస్త్రం కానీ, భక్తి కానీ, జ్ఞానం వేదాంత శాస్త్రం కానీ అది రిజెక్ట్ చేయడం, కొట్టేయడానికి గ్రాడ్యువల్గా నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గోన బుద్ధి ధారావత్య క్షేత్రవిత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం అని అనుకుంటూ ఉండమే. అట్లా అనుకుంటూ ఉండటమే జ్ఞానయోగ సాధన, వేదాంత సాధన. ఆ ఆ జ్ఞానం కోసమే ఈ గ్రంథాలన్నీ శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇక్కడ విన్న తర్వాత 4 రోజులు మీరు ఆ సాధన చేసుకోవచ్చు. సో దట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి మీకు ఫుల్గా జ్ఞానంతో వస్తే ఆయన చెప్పేది నెక్స్ట్ స్టెప్ ఏదో మనకు అర్థం.